హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో వెయిట్ లాస్ రెసిపీ అండి. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్తో పాటు మల్టీ విటమిన్ ఫుడ్ అండి. ఇందులో అన్ని రకాల గింజలు ఉంటాయి కాబట్టి మనకు చాలా పోషకాలు ఉంటాయండి ఇందులో. ఇది షుగర్, బీపీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లోనే తినేయచ్చు. పిల్లలకు కూడా ఇది ఈజీగా పెట్టేయచ్చు అండి. ఇది చాలా ఈజీ. ఈ మల్టీగ్రెయిన్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో దీనిని పర్ఫెక్ట్గా చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు అలసంద గింజలు తీసుకుంటున్నానండి. నేను అన్నీ ఈ కప్ తోటే మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. తరువాత మళ్ళీ పావు కప్పు కందులు అండి. ఇవన్నీ మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇలా కందులు తీసుకున్నాను. తర్వాత మళ్ళీ పావు కప్పు బఠానీ గింజలు తీసుకున్నానండి. ఇవి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. తర్వాత మళ్ళీ పావు కప్పు శనగలు తీసుకున్నానండి. ఈ శనగలు మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి కదండి, ఎక్కడైనా కూడా. ఇప్పుడు నేను 4 రకాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు వీటినంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా చిన్న చిన్న పొరలు ఉంటే అవన్నీ పోతాయన్నమాట. ఇలా పొట్టు లాంటిది ఏదైనా ఉంటే అన్నీ పోయేలాగా మనం ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనము 3-4 టైమ్స్ వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా క్లీన్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని వీటిని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. అంటే కనీసం 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి వీటన్నింటినీ. ఫ్రెండ్స్, 6 to 8 అవర్స్ తర్వాత చూడండి ఇవి అంతా ఉబ్బిపోయాయి కదండి. చూడండి మనకు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది చాలా మల్టీవిటమిన్ ఫుడ్ అండి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. చూడండి, మనకు కొంచెం నానిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తాయి అన్నమాట. పొట్టంతా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అన్నింటిది ఇలాగే వచ్చేస్తుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నింటికి ఎలా వచ్చేస్తుందో. మెత్తగా అయిపోయాయి కదా. మనకు 6 to 8 అవర్స్ నానిపోతే ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత మనం వీటిలో నుంచి వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని 2-3 సార్లు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనుకుంటూ ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. వీటిని కనీసం 2-3 సార్లు మనం వీటిని క్లీన్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వీటిని అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకుంటున్నానండి. ఇలా కుక్కర్ తీసుకొని ఇందులో మనం వీటన్నింటినీ వేసుకోవాలి. అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ మనకు దీనికి అవసరం ఉండదండి. ఇవి కొంచెం నిండి 1 ఇంచ్ వరకు పైకి వెళ్తే సరిపోతుందండి వాటరు. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొన్ని వాటర్ మాత్రం వేసుకోండి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఈ గింజలు అనేటివి టేస్టీగా వస్తాయి. తర్వాత ఇలా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వీటిని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడకపెట్టుకోవాలండి.
4 నుంచి 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు వెయిట్ చేయాలి. తర్వాత విజిల్ తీసేసుకొని ఇందులో నుంచి అంతా బయటికి వెళ్ళిన తర్వాత మూత తీసుకొని చూస్తే ఇవన్నీ ఉడికిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉడికిపోతే మనకు సరిపోతుందండి. మనకు 4 విజిల్స్ వస్తే మాత్రం సరిపోతుంది. మరీ మెత్తగా కావాలన్నోళ్ళు ఇంకొక విజిల్ ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇందులో నుంచి వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఇలా బౌల్ తీసుకొని ఇలా ఒక స్ట్రెయినర్ని పెట్టుకొని ఇందులో నుంచి వాటర్ అంతా ఇలా జల్లించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నుంచి వాటర్ అంతా తీసేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి ఇవి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఈ వాటర్ అంతా పడేయడమే. లేదంటే మీకు ఏదైనా చారు చేసుకోవాలనిపిస్తే కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది కూడా చాలా విటమిన్ ఫుడ్ ఫ్రెండ్స్. తర్వాత మనం ఒక లెమన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా. తర్వాత వెల్లుల్లి రెబ్బలను చిదుముకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇలా కరివేపాకు ఆనియన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి చిటపటలాడాలి. తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని వేసుకోవాలండి. ఈ ఆనియన్ నేను సగం మాత్రమే వేసుకుంటున్నానండి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత కరివేపాకును వేసుకోవాలండి. ఇవి ఇందులో ఫ్రై కావాలి. మంటను చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి కలర్ అంతా చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇందులో పసుపు కూడా మనకు ఎక్కువగా పట్టదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. అండి ఫ్రెండ్స్, మనకు పసుపు ఇందులో ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గింజలన్నింటినీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్. తరువాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా లైట్గా కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఉప్పు అండ్ కారం కలిసే విధంగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇందులో పచ్చి ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నిటికి పట్టేంత వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోని పచ్చి ధనియాల పౌడరు, సాల్ట్, కారం అన్నీ వీటికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తీసుకోవాలండి. రుచికరమైన ఇవన్నీ రెడీ అయిపోయాయండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇది వెయిట్ లాస్ ఫుడ్ అండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. తర్వాత వీటిని ఆనియన్స్ అండ్ లెమన్ ఇలా పిండుకొని తింటే ఎంతో రుచిగా ఉంటాయండి. మీరు మీ ఇంట్లో ఇది ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ ఫుడ్ అండ్ మల్టీవిటమిన్ ఫుడ్ అండి.
మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.